గత 6 నెలలుగా నేను డాక్టర్ జీవి కృష్ణమూర్తి గారి దగ్గర కేపీ సిస్టంలో బేసిక్స్ అడ్వాన్స్ రెండు హాజరయ్యాను. ఆయన చెప్పిన తరగతులు. సార్ బేసిక్స్ చాలా బాగా చెప్పేవారు. కేపీ సిస్టంలో ఆయన నాకు తొలి గురువు. ఇంతవరకు పరిచయం లేదు నాకు. కేపీలో ప్రతి భావాన్ని ఎక్కడి నుండి ఎలా చూడాలి, అది ఎంతవరకు ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ అంతమవుతుంది, స్టార్ లార్డ్ అంటే ఎవరు, సబ్ లార్డ్ అంటే ఎవరు, సబ్ లార్డ్ని ఎలా చూడాలి మనము, మళ్ళీ సిగ్నిఫికేటర్స్ని ఎట్లా గుర్తించాలి, ఇవన్నీ కూడా బేసిక్స్ చాలా బాగా చెప్పారు ఆయన. ప్రతి చార్టు, ప్రతి క్లాస్లో ప్రతి చార్టు కూడా విభిన్నమైంది. అన్ని సమయాభావం వల్ల ఇక్కడ చెప్పడానికి కుదరదు, కానీ మనకు అలాంటి చార్ట్లు ఎక్కడ మనం చూడం. ఉదాహరణకు చెప్పాలి అంటే, ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఫలానా బంధువులు మాకు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి లాంగిటివిటీ ఎంత ఉంది అని అడిగినప్పుడు చెప్పడం ఒకటి. ఒక విచిత్రమైన కేసు, పావురం ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉంటే దాని భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అన్నది కూడా కృష్ణమూర్తి గారు అది చూపించి అది ఎలా చూడాలి అన్నది నేర్పించారు. అంటే ఇందులో సార్ మాకు నేర్పించింది ఏంటి అంటే, వచ్చిన వ్యక్తి ఏం అడిగాడు అనేది అది ఇంపార్టెంట్. దానిలో అవకాశం ఉందా లేదా అనేది మనం ముందు చూడాలి. ఆ ప్రశ్నని మనం ఊరికే కొట్టిపడేయకూడదు అని. ఎలాంటి విద్యార్హతలు లేని ఒక స్త్రీ వచ్చి నాకు విదేశాలకు వెళ్ళాలి అనే అవకాశం వచ్చింది, నేను వెళ్ళగలనా లేనా, వెళ్ళి నేను అక్కడ వ్యాపారం చేసుకోగలనా అని అడిగితే కూడా దాన్ని ఏ మాత్రం తప్పు పట్టకుండా క్షుణ్ణంగా అది పరిశీలించి, నిజమే ఆవిడకి ఆ విదేశీ అవకాశం ఉంది అని గుర్తించి అది ఆవిడకి ఎలా సూచనలు చేశారు. రేపొద్దున అలాగే భవిష్యత్తులో ఈ జ్యోతిషం నేర్చుకుంటున్న విద్యార్థుల దగ్గరికి ఎవరైనా వస్తే గనక ఆ వచ్చిన వ్యక్తి ప్రశ్నని మనం సీరియస్గా తీసుకొని అందులో అవకాశం ఉందా లేదా, ఈవెంట్ అవుతుందా లేదా చూడమని చాలా చక్కగా దిశానిర్దేశం చేస్తూ ఉండేవారు. ఇలాంటి చార్ట్లు, సారిచ్చే విలువైన సూచనలు, ఆయన వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా అందరికీ అర్థమవుతోందండి అంటూ తరచుగా క్లాస్లో అడుగుతూ ప్రతి ఒక్కళ్ళు హాజరయ్యారా లేదా చూసుకుంటూ చాలా బాగా ఈ 6 నెలలు క్లాసులు బాగా చెప్పారు. నేను చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ గురుగారు.